నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడలో వరద విలయం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు వరద సహాయక కార్యక్రమాలను దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, అధికారుల పర్యటన, వరద సహాయక చర్యలను మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూల ప్రజలకు ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశమయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల ఎస్కాట్ వాహనాలు విత్డ్రా చేసుకోవాలని మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించారు. లోకేష్ ప్రతిపాదనకు మంత్రులు అంగీకరించారు. వరద పరిస్థితులను గమనించి మంత్రుల ఎస్కాట్ వాహనాలు సహాయక కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. చివరి బాధితులకు ప్రభుత్వ సాయం అందేందుకు వీలుగా మంత్రుల ఎస్కాట్ వాహనాలు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే నిత్యావసర వస్తువులు, భోజనం, త్రాగునీరు అందించే వాహనాలకు ఎస్కాట్ గా మంత్రుల ఎస్కాట్ వాహనాలు వెళ్లనున్నాయి. లోకేష్ మంచి ఐడియా ఇచ్చారని తోటి మంత్రులు అభినందించారు. సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరద నీటితో ఓలేరు కట్ట నిండుతుండడాన్ని గమనించి కట్ట రక్షణకు చర్యలు తీసుకున్నారు. రాత్రి మొత్తం కట్ట మీదే ఉంటూ పనులు పర్యవేక్షించారు. గండి పడుతుందేమో అని అన్ని విధాలుగా సిద్ధమయ్యారు. కానీ ఇంతలోనే వరద ప్రభావం తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. రేపల్ల పట్టణ ప్రజలు దాదాపుగా సేఫ్ అని, మరో రోజు గడిస్తే ప్రమాదం తప్పినట్లేనని మంత్రి అనగానే అన్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.